జయ భారత్ అయోధ్యరాజు తోటి భారతీయులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇటీవల ఐబొమ్మ రవి సినిమా ప్రైవసీ చేస్తున్నాడు, సినిమాని ట్రాప్ చేశాడు అనేటువంటి ఉద్దేశంతో జరిగినటువంటి స్టోరీ అంతా మనం చూసాం కూడా. అయితే తను ఎవరికి అన్యాయం చేశాడు, తను ఎవరిని పాడు చేశాడు, తన వల్ల ఈ దేశానికి ఏ రకమైన నష్టం వచ్చింది, సమాజానికి ఏ రకమైన నష్టం వచ్చిందని పరిశీలించినట్లయితే అదంతా కూడా ఎవరికి అతని వల్ల ఏ రకమైన నష్టం జరగలేదు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సినిమా వాళ్ళకి జరిగింది అనేది వీళ్ళ బాధ. ఓకే, సినిమా వాళ్ళు ఈ సమాజాన్ని నుంచి ఎంత దారుణంగా దోచుకుంటున్నారు అనేది, ఎన్ని రకాలుగా దోచుకుంటున్నారు అనేది మనం పరిశీలించినట్లయితే ఈ రోజున ఈ సినిమా వాళ్ళు సినిమాలు తీసి, పనికిమాల సినిమాలు తీసి, ఆ సినిమాలు ఎలాంటి పద్ధతులు లేకుండా, ఎలాంటి సమాజానికి ఒక దిక్కుచి కాకుండా సమాజాన్ని పాడు చేసేలాగా వీళ్ళు తీసేటువంటి సినిమాలు ఏంటా అనేది మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు చూడండి, ఈ సినిమా హీరో ఎవడైతే ఉన్నాడో, ఒక సినిమా వీళ్ళు స్టోరీ ఎలా ఉంటుంది అంటే, ఒక లవ్ స్టోరీ ప్రారంభిస్తాడు. వీడు కాలేజీల్లోకి వెళ్తాం, కాలేజీలో అమ్మాయిలను డ్రాప్ చేయటం, కాలేజీలో ఉండేటువంటి ప్రిన్సిపల్ పైన, అక్కడ పాఠాలు చెప్పే గురువుల పైన యక్షకాలు చేయటం, దాని వెనకాల వీళ్ళందరూ ఒక గ్యాంగ్ తప్పట్లు కొట్టడం. అదే రకంగా మామూలుగా సినిమా లాస్ట్కి వచ్చేటప్పటికి ఆ ప్రేమ స్టోరీ అనేదాన్ని లాస్ట్ వరకు తీసుకెళ్ళి, లాస్ట్కి వెళ్ళేటప్పటికి ఏంటంటే ఆ తల్లిదండ్రులు అంగీకరించకపోతే వాళ్ళ మీద దాడి చేయటం, వాళ్ళని చంపటం, దీన్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకోవటం. అలాగే అది కూడా తను కూడా వచ్చి హీరోయిన్ వచ్చేసి పెళ్లి చేసుకోవటం. ఇది సమాజానికి మంచి సందేశమా? ఒకసారి ఆలోచించండి. ఈ టైప్ ఆఫ్ వీళ్ళు చేసేటువంటి ఈ స్టోరీలు ఏవైతే ఉన్నాయో, అదే రకంగా సగం గుడ్లు కట్టుకుని హీరోయిన్లు ఫస్ట్ నుంచి కడ వరకు కూడా ఈ సగం గుడ్లతో యాక్ట్ చేయటం, వాళ్ళు కట్టేటువంటి అదనగిన బట్టల్ని బయట కూడా యువత వాటిని ఫాలో అవటం. అదే రకంగా ఈ కాలేజీల్లో చదువుకునేటువంటి పిల్లలందరూ కూడా ఆ హీరోలాగా బిహేవ్ చేయటం, కాలేజీల్లో గురువులంటే గౌరవం లేకపోవటం, ఇటుకాడ తల్లిదండ్రులంటే గౌరవం లేకపోవటం, సరైనటువంటి చదువుకోకపోవటం, ప్రేమలంటాం, పెళ్ళిళ్ళంటాం, చావటం, ఇలాగ చంపటం, ఈ రకమైనటువంటి అనేక రకాల కార్యక్రమాలు మనం చూసినట్లయితే సినిమాలు చూసిన తర్వాతే కదా వీళ్ళంతా ఇలా పాడైపోతున్నారు అనేది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సమాజం ఆలోచించుకోవాలి. ఏ రకమైనటువంటి మంచి సినిమాలు, వేషం బాగోదు, భాష బాగోదు, అలాగే మీకు ప్రవర్తన బాగోదు, ఎన్నాటిని కూడా అందులో సినిమాలో చూసినట్లయితే వీళ్ళ తీసేటువంటి సినిమాలు గత 30 సంవత్సరాలుగా ఈ సినిమాలన్నీ కూడా బస్టు పట్టి ఈ సమాజాన్ని, ఈ సినిమాల వల్ల ఈ సమాజం బస్టు పట్టిపోయింది అనేది ఖచ్చితంగా ఒకసారి మీరు నిదానంగా ఆలోచిస్తే తెలుస్తుంది. సినిమా అభిమాన సంఘాలు, అలాగే పిల్లలందరూ కూడా వాళ్ళ గురించి ఆడు కటౌట్ పెట్టేయటం, ఆ హీరో మా అభిమాన హీరో అని పాలాభిషేకాలు ఎవరికి చేస్తారు మీరు? తప్పు కదా. ఇలాగ రకరకాలైనటువంటి విన్యాసాలన్నీ పిల్లలు చేస్తున్నారు. మరి ఇవి ఏ రకంగా సమాజాన్ని బాగు చేసినాయి? వీళ్ళ సినిమాలు గత 30 సంవత్సరాలుగా వీళ్ళ స్టోరీలు, వీళ్ళు తీసినటువంటి సినిమాల వల్ల మొత్తం సమాజం అయితే యువత అయితే పాడైపోయింది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు పూర్తిగా బస్టు పట్టించారు. ఈ రోజున సనాతన పద్ధతుల్ని, సనాతన ధర్మాన్ని, మనకున్న సంస్కృతిని అన్నిటి మీద యాలం చేయటం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇదంతటికీ కారణం ఈ సినిమాలు.
ఈ సినిమాలో వీళ్ళు ఎక్కడికక్కడ ఈ హీరో ఎలానో వీళ్ళు చేసేటువంటి వికచకాలు, వికృత చేష్టలు, వాళ్ళు చేసేటువంటి పద్ధతులు, అందులో జరిగేటువంటి రేపులు ఇవన్నీ కూడా బయట జరుగుతూ ఉన్నాయి ఈనాడు. సినిమాలు చూసి ఈ రకంగా మంచి చెడు అనే విచక్షణ రహితాన్ని కోల్పోయి ఈ రోజుని యువత ప్రయాణం చేస్తుంది అనేది ఒకసారి మనం పెద్దవాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి ఈ రకమైన ప్రయత్నం, ఈ సినిమాల వల్ల ఈ రకమైనటువంటి ప్రయాణాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆలోచించండి. ఇకపోతే వీళ్ళ వల్ల ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి అనేది మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే బిగ్ బాస్ అనేటువంటిది ఒక ప్రోగ్రాం. ఈ సినిమా యాక్టర్లే కదా, వీళ్ళు అందరినీ అందులోకి అక్కడ ఒక చోటకి ఒక 40 రోజులు, నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు ఏదో కార్యం ఏదో ఉంది అందులో పెడుతున్నారు. అక్కడ మామూలుగా రకరకాలుగా వీళ్ళు అక్కడ వాళ్ళు చేసేటువంటి విన్యాసాలన్నీ కూడా దేనికి అవసరం అని నేను అడుగుతున్నాను. ఆ ప్రోగ్రాం దేనికి అవసరం? సమాజానికి మీరు ఏ రకమైన ఉపయోగపడుతుందని చెప్పేసి ఆ ప్రోగ్రాన్ని మీరు నడుపుతున్నారు అనేది నేను క్వశ్చనిస్తూ ఉన్నాను మిమ్మల్ని. అంతేకాదు బిగ్ బాస్ అనేటువంటిది ఒక పనికిమాలి ప్రోగ్రాన్ని దయచేసి మీరెవ్వరూ చూడకండి అని చెప్పేసి యావత్ సమాజాన్ని నేను కోరుతున్నాను. మనం చూడటమే వీళ్ళు దీన్ని ఉపయోగించుకుంటున్నారు. బిగ్ బాస్ కార్యక్రమం ఎవరి కోసం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఏంటి ఆ ప్రోగ్రాం వల్ల మామూలుగా ఇది ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు? ఏదో ఒకటి. ఇకపోతే జబర్దస్తి అనేటువంటి కార్యక్రమాన్ని నడిపేది ఈ సినిమా యాక్టర్లు. మరి జబర్దస్తి అనే దాంట్లో వాళ్ళు అక్కడ బూతులు తిట్టడం, వీళ్ళు వికిలించటము, వీళ్ళ నవ్వులు, వీళ్ళ ఎకెక్కలు, వీళ్ళ పక్కపక్కలు. మరి దాంట్లో అనేక రకాలైనటువంటి చాండాలపైనటువంటి మాటలు జరుగుతూ ఉన్నాయి కదా. మరి అవి ఏ రకం, ఏమి సందేశాన్ని ఇవ్వటానికి నువ్వు ఆ ప్రోగ్రాం పెట్టారు? మీరు ఆ ప్రోగ్రాం దేనికి మీరు నడుపుతున్నారనేది వీళ్ళు మనకి సమాధానం చెప్పాలి. అది కాబట్టి వీళ్ళు సమాజాన్ని బాగు చేసేవాళ్ళ అనేది ఇక్కడికి వచ్చింది. అందుకని సమాజాన్ని బాగు చేసేవాళ్ళు అయితే సమాజానికి ఒక మంచి ఒక సందేశాన్ని ఇచ్చేవాళ్ళు అయితే ఇలాంటి పెద్ద కార్యక్రమాలన్నీ చెయ్యరు. ఈ పెద్ద కార్యక్రమాలు చేసేది ఈ ఏళ్ళే కదా. ఇకపోతే ఈ హీరోలు ముక్కు ముఖం బాగోపోని హీరో ఆడి మామూలుగా ఆడి పర్సనాలిటీ లేకపోయినా హీరో, ఆడికి వాయిస్ లేకపోయినా హీరో పక్కన ఎవడో వాయిస్ చెప్పాలి, వీడికి డబ్బింగ్లు. ఈ రకమైనటువంటి వాళ్ళందరూ హీరోలు. ఈ హీరోల్ని ఈ రోజున మనం ఈ హీరోల్ని పెంచి పోషించేది మనం. వీళ్ళు తీసిన సినిమాలకి విపరీతంగా వెళ్ళిపోయి వీళ్ళు మామూలుగా ఇది చేసి ప్రభుత్వాలు కూడా వీళ్ళకి సహకరించి ఈ రకమైనటువంటి పద్ధతిలో ప్రజల దగ్గర వేలాది కోట్ల రూపాయలు దోచుకుంటున్నారనేది ప్రజలు గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇకపోతే ఇక్కడికి ఇన్ని కార్యక్రమాలు, ఈ నష్టం కార్యక్రమాలు ఎలా కనపడుతున్నాయి కదా. ఇకపోతే ఇంకా కార్యక్రమాలు చెబుతాను. ఒకటి, ప్రజలు అనారోగ్యాన్ని తెచ్చిపెట్టేటువంటి డ్రింకులు, అది థమ్సప్ కానివ్వండి, స్ప్రైట్ కానివ్వండి, అదే రకంగా కోకోకోలా కానివ్వండి, ఇంకా రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్క యాట్లో ఒక్కొక్క డ్రింకుని పబ్లిసిటీ చేయటం. ఈ డ్రింకులు తాగితే ఆరోగ్యాలు పాడైపోతున్నాయి అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వీటి మీద ఖచ్చితంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇది పాడైపోతున్నారు, ఈ డ్రింక్లో పురుగు మందు కూడా ఉందనేది అనేక సార్లు వీటి రిపోర్ట్లు మామూలుగా పబ్లిక్ చేయడం జరిగింది. అయితే ఈ ఎందుకు మామూలుగా వీళ్ళు వీటిని పబ్లిసిటీ చేస్తున్నారు? వీళ్ళకి డబ్బులు ఇస్తే ఎలాంటి పెంట పనులను చేస్తారు వీళ్ళు. సమాజాన్ని బాగు చేయటానికి కాదు, వీళ్ళ కంపెనీలు డబ్బులు ఇస్తున్నాయి, ఇది మేము తాగేమో మాకు శక్తి వచ్చింది, బలం వచ్చిందని చూపించటం అనేది ఈ హీరోలు చేసే పని. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. మరి మనకు ఉపయోగపడే పనులు ఏమన్నా వీళ్ళు చేస్తున్నారా? మన నుంచి వీళ్ళు డబ్బులు తీసుకుని 1000 కోట్లు ఒక్కొక్కడు సంపాదించి ఈ రోజున వీళ్ళు మన ఆరోగ్యాలు కూడా పాడు చేయడానికి వీళ్ళు చేసేటువంటి పబ్లిసిటీ. ఇకపోతే వీళ్ళు ఫ్యాషన్ షోలు చేస్తారు. ఇవన్నీ కూడా మామూలుగా వచ్చి ఏదైతే వీళ్ళు ఈ రోజున ఆ హీరోయిన్లు జుట్లు ఎరబోసుకుని ఆ ఫ్యాషన్ షోలు చేయటం, సగం గుట్లు కట్టుకుని ఫ్యాషన్ షోలు చేయటం, ఇవన్నీ కూడా యువత వాటిని ఆదర్శంగా తీసుకోవటం అనేది ఈనాడు దురదృష్టం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.
అసలు ఎందుకని చెప్పేసి తలలు ఎరగోసుకోవాలి? ఒక స్త్రీ ఎలా ఉండాలి, భారతీయ సంస్కృతిలో స్త్రీ ఎలా ఉండాలనేది మనకి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచినటువంటి ఒక బొమ్మ మన స్త్రీ స్వరూపం. ఒక శక్తి రూపంగా, ఒక ఆదర్శవంతమైనటువంటి మాతృమూర్తిగా, ఒక ఆదర్శవంతమైనటువంటి దేవతగా మన భారతీయ స్త్రీ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అటువంటి సాంప్రదాయాలన్నింటినీ పక్కన పెట్టి సినిమా వాళ్ళు చేసేటువంటి ఈ దరిద్రగొట్టి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ యువత ఓహో ఇలా కూడా మనం ఉండొచ్చా అనేటువంటి ఉద్దేశంతో ఆ రకంగా ఉండటం. ఈ రోజున తల్లిదండ్రులంటే గౌరవం లేదు, గురువులంటే గౌరవం లేదు, ఒక వస్త్రాధరణ బాగోదు, ఇంకా రకరకాలైనటువంటి కార్యక్రమాలన్నీ పిల్లలు పెడదారి బట్టి ప్రయాణం చేస్తున్నారు. ఈ సమాజం ఎట్టిపోతుందా అని పెద్దలు ఎంతో ఆవేదన చెందుతున్నారనే సంగతి యువతకి తెలియకపోవటానికి కారణం ఈ సినిమాలు. ఈ సినిమాలను ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఈ యువతని యొక్క పెద్దల్ని పట్టించుకోవట్లేదు. అందుకు కాబట్టి బంగారు భవిష్యత్తు పిల్లలది, బంగారు భవిష్యత్తుకి బాటలేసేటువంటి తల్లిదండ్రులు ఆ యొక్క బాటలో నుంచి వీళ్ళు బంగారు భవిష్యత్తుని వెతుక్కోవటం మానేసి ఈ సినిమా అనేటువంటి ఒక దరిద్రగొట్టు ప్రోగ్రాములో వీళ్ళు మాయలో పడి కొట్టుకుపోతున్నారనేది ఈ సందర్భంగా నేను మరి మనం చేస్తున్నాను. యువత ఆలోచించుకోండి. మీరెంతో అందంగా, ఆనందంగా, గౌరవంగా ఈ సమాజంలో గౌరవంగా జీవించడం కోసం కట్టు బొట్టు పద్ధతి అన్నీ బాగోవాలి. అన్ని రకాలుగానే మీరు ఆదర్శంగా ఉండాలి. అన్ని రకాలుగా మనం భారతీయులు ఆదర్శంగా ప్రపంచానికి ఒక మోడల్, ఒక ఆదర్శంగా మనం నిలబడాలి. ఆ రకమైనటువంటి పద్ధతిలో మనం ప్రయాణం చేస్తే మీరు బాగుంటారు, మీ భవిష్యత్తులు బాగుంటాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనం చెయ్యకూడదు. దయచేసి ఈ సినిమాలు చూడకండి. ఇలాంటి పనికిమాలి సినిమాలు, పనికిమాలి హీరోలు మనం చూస్తూ ఉంటేనే వాళ్ళు తీరుతూ ఉంటారు. ఎందుకంటే దయచేసి వీటిలన్నిటిని కూడా బాయ్కాట్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.